సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రైల్వే స్టేషన్ లో అయితే మాత్రం మంటలు వ్యాపించడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు అయితే భయభ్రాంతులకు గురయ్యారు. అసలు మంటలు ఎలా వ్యాపించి ఏంటి అనేది మనతో మాట్లాడడానికి ప్రయాణికులు కూడా మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మా ఒకసారి. 6:30 కల్లా వచ్చి అవుట్లో పడి వెళ్ళిపోతుంది బండి. అవుటే ఎటు వెళ్ళిపోయిన తర్వాత ఏమొచ్చి అనుకోకుండా మంట వచ్చేసి అది షార్ట్ సర్కిల్ అయిపోయింది. వెంటనే ఆర్పీఎఫ్ వాళ్ళు వచ్చి వెంటనే ఆర్పారు. ఎంతసేపు అయింది కదమ్మా మంటలు? 9 గంటల టైంలో 9 గంటలకి. అంటే షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల అంటారు, లేకపోతే ఎవరైనా ఇలా ఏం చేయలేదండి, షార్ట్ సర్కిల్ అయింది. ఓన్లీ వాష్రూమ్ లో కూడా వచ్చింది అగ్గి. దానివల్ల పైన పవర్ అంతా ఆపి వెంటనే జిఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ అందరూ వచ్చారు. పనిచేసిన వాళ్ళు స్టాల్లో ఉన్న వాళ్ళు అందరూ చెప్పారు ఇలా మంటలు వస్తుందండి. వెంటనే అందరూ వచ్చారండి. ఎంతమంది ఉన్నారమ్మా ఆ టైంలో? మరి ఇక్కడ ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు సండే పూట ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే ఉంటారు కదా. ఆ టైంలోనే వచ్చి ఇక్కడ బండిలు ఆగిపోయి ఉన్న వల్ల ఎవరి మటుకు వాళ్ళు అమ్ముకోవడానికి వెళ్ళిన వల్ల మెయిన్ అంటే ఇక్కడ 4 and 5 జామ్ అయిపోయింది. దానివల్ల ఏమైంది అంటే ఎవరు చూడలేదు. స్టాల్ వాళ్ళు మేము ఉన్న వల్ల కొద్దిగా చూసి హెల్ప్ చేసిన వల్ల ఆర్పేపలు ఈ మేడం గారు వీళ్ళందరూ కలిసి కొంచెం హెల్ప్ చేశారు. అంతే. గాయాలు కానీ ప్రాణ నష్టం ఏమీ లేదు. చెప్పండి ఫస్ట్ చూసింది మీరేనమ్మా? మరి ఆఫీస్కి వెళ్ళి పరిగెట్టి చెప్పాము, రోలింగ్ ఫ్యాంట్కి వెళ్ళి చెప్పాము, మేమే ముందు వెళ్ళి చెప్పాము. ఇప్పుడు అందరూ పరిగెట్టి వచ్చారు. అందరూ అప్పుడు చిన్న పొగ వచ్చింది, తర్వాత మంటలు వచ్చాయి ఏకంగా. అప్పుడు మా ఆఫీసులో అందరూ పరిగెట్టి వచ్చారు. మా వాళ్ళందరూ ఉన్నాం. మీరు ఈఎన్డబ్ల్యూ స్టాఫ్ మేము మంటలు వచ్చాయమ్మా 9 టైంలోనమ్మా. మేము టిఫిన్లో చేసి ఈ బండి మేమే చేస్తాము, ఆ వెళ్ళిపోయిన బండి మేమే చేస్తాం, అన్నీ చేస్తాం. బళ్ళు రిలీజ్ చేస్తాం. మేము బళ్ళు రిలీజ్ చేస్తామమ్మా. అందుకు మాకు తెలియదు కదా. ఆ ముందు కూర్చొని టిఫిన్ చేసి బళ్ళు చేసుకొని మేము ఓకే అలా పొలం అయిపోయింది. మాకే భయం మీద పారిపోండి. మేమే కూడా ప్రయాణికులు ఎవరన్నా ఇక్కడ లేరమ్మా, లేరు. చాలా తిని పారిపోండి రావు లేరు. మరి 4వ ప్లాట్ఫామ్ జరిగింది, 2, 3 ప్లాట్ఫామ్ లో ట్రైన్లు కూడా ఉన్నాయమ్మా. మరి అప్పుడు వచ్చింది ఒక బండి, అప్పుడు బండి వచ్చింది, బండి తీసాడు. బండి వచ్చింది, అది ఉండిపోయిన బండి. సికింద్రాబాద్ ఇష్టపడిన బండి, అది ఉండిపోయిన బండి. అది పోవడంలో అది దానికి ఎఫెక్ట్ అయిపోతుంది. తీసారు బండి, అది పోవడం తీసారు. పరిస్థితి మనం చూస్తున్నాం కదండి. ఇక్కడ కోర్బా ఎక్స్ప్రెస్ ఏదైతే ఇక్కడైతే స్టేషన్లో నిలిపి ఉంచారో ఆ కోర్బా ఎక్స్ప్రెస్ అయితే మాత్రం అగ్నికి హౌత్ అయ్యిందంటే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఈ బండి అయితే ఉదయం 9 గంటలకి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల అయితే మాత్రం పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది అనేది విషయం మనకి తెలుస్తున్నాయి. చూసుకోవచ్చు మనం మొత్తంగా అయితే మాత్రం 3 బోగీలకు పైగా అయితే దగ్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. 2 బోగీలు అయితే మాత్రం పూర్తిగా కాలిపోయే పరిస్థితి అయితే మనకి విజువల్స్ చూసుకోవచ్చు. మరొక బోగి అయితే మాత్రం పోలీసులు అద్దాలు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి మిగిలిన బోగీలు ఫైర్ అంటగంట అయితే మాత్రం వీళ్ళకైతే మాత్రం వీటిలన్నింటినీ కూడా వాటర్తో తడిపిన అయితే విషయం మనకి తెలుస్తుంది. ఏదైతే నిత్యం రద్దీగా ఉండే ప్రయాణికులతో రద్దీగా ఉండే విశాఖ రైల్వే స్టేషన్లో ఒక్కసారిగా ఇలాంటివి జరగడం గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. మనం అయితే మన విజువల్స్ చూసుకోవచ్చు. ఇప్పుడే ఒక బోగిని కూడా వేరు చేయడం జరిగింది. మొత్తం కూడా 3 పైగా ఏసీ బోగీలు దగ్ధమైన అయితే మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఒక పక్క చూసుకోవచ్చు ఫైర్ ఆఫీసర్స్ కానీ, లేదంటే రైల్వే సంబంధించిన ఆఫీసర్స్ కానీ, లేదంటే జిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ కానీ ఎవరు అందరూ కలిసి మొత్తం మీద సమీక్షించి ఫైర్లు అయితే మాత్రం ఇక్కడైతే అదుపు చేయడం జరిగింది. ఒకసారి మనం చూసుకోవచ్చు. విశాఖ పోలీసులు మొత్తం సిఆర్పిఎఫ్ అధికారులు జాయింట్ సిపి ఫకీరప్ప గారు ఎంతమంది చొరవ తీసుకొని ఇక్కడైతే మాత్రం మంటలు అయితే మాత్రం అదుపు చేయడానికి అయితే మనం చూస్తున్నాం. ఉన్నత అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. పక్కన పోలీస్ అధికారులు కూడా దగ్గరికి రైల్వే దగ్గరికి కూడా ఎవరిని వచ్చే అవకాశాలు లేకుండా అయితే మాత్రం ఇక్కడ చూస్తున్నారు. చూసుకోవచ్చు అద్దాలు బద్దలు కొట్టి లోపల ఉన్న ఎటువంటి ఫైర్ కూడా ఇబ్బంది లేకుండా అయితే మాత్రం ఇక్కడ పోలీస్ అధికారులు కానివ్వండి, లేదంటే ఆర్పిఎఫ్ అధికారులు, లేదంటే ఫైర్ సిబ్బంది అధికారులు ఇక్కడ అందరూ కూడా అయితే మాత్రం ఇక్కడ సమీక్షగా అయితే కృషి చేయడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా సండే కావడంతో దాంతో విశాఖ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ కావడంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇదే ట్రైన్లోకి ఎక్కువ ఎక్కడానికి అయితే మాత్రం ఇక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. దేవుడి దేవాలయం అయితే మాత్రం ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కానీ జరగలేదని అయితే మాత్రం ఇక్కడ లైవ్లో చూస్తున్న కొంతమంది ప్రయాణికులు కూడా చెప్పడం జరుగుతుంది. అది చూసిన వెంటనే ఇక్కడ ఉన్న రైల్వే అధికారులు కూడా మేము కంప్లైంట్ ఇచ్చిన వెంటనే రైల్వే అధికారులు కూడా హుటాహుటిని వచ్చి ఇక్కడ మంటలు అదుపు చేయడానికి అయితే మాత్రం కృషి చేశారని అయితే మాత్రం లైవ్లో చూసిన ప్రయాణికులు కూడా అయితే మనతో చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ శేఖర్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.